విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలను వెలికితీసేందుకు రేవంత్ సర్కార్ వేసిన కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ పిటిషన్పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం విచారణపై ఓపెన్ గా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఇటు కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటించారు. నిష్పక్షపాతంగా విచారణ చేశానని ప్రకటించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, పవర్ ప్లాంట్లపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ విచారణ జరిపింది. ప్రెస్ మీట్లో విచారణపై ఓపెన్ గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు. చైర్మన్ ని మార్చాలని ప్రభుత్వానికి సూచించింది. సీజేఐ ఆదేశాల మేరకు చైర్మన్ ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సోమవారం లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామని సుప్రీంకోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం టైం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త చైర్మన్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించానన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. సుప్రీంకోర్టు తనను తొలగించలేదని, తొలగించే అభిప్రాయానికి వచ్చినందున తానే తప్పుకుంటున్నానని సుప్రీంకోర్టుకు లేఖ ఇచ్చానన్నారు. మీడియాలో ఊహాజనిత కథనాలు రాకుండా ఉండాలని ఎంక్వైరీ కమిషన్ ప్రొసీజర్ను మాత్రమే ప్రెస్ మీట్లో చెప్పానన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలు, పవర్ ప్లాంట్లపై నివేదిక సిద్ధం చేశానన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. అయితే ప్రెస్ వాళ్ళు దేవర్ ట్రైంగ్ టు గెట్ ఇట్, ఎందుకంటే మా పైనే కాలేషన్ కమిషన్ జరుగుతుంది, వాళ్ళు అన్ని చెప్తున్నారు, మీది ఎందుకు రావాలని ఇక మా వాళ్ళు చెప్పకపోయేసరికి కొంచెం ఊహాజనితంగా రాసుకుంటూ పోతున్నారు. అది దాన్ని అడ్డుకట్ట వేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని పరిధి ఇది, ఇప్పటి వరకు మాకు ఈ సమాచారం వచ్చింది, ఈ అభియోగాలు వచ్చినాయి, దీని అన్నిటిని విచారిస్తామని చెప్పినాం అంతే. అంతే తప్ప మేము ఒక అభిప్రాయం ఇగో ఈయన తప్పు చేసినాడు, ఇది రాంగ్, ఇది రైట్ ఏం చెప్పలేదు అందులో. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలు, పవర్ ప్లాంట్లపై కమిషన్ ఎంక్వైరీ కంటిన్యూ కానుంది. చైర్మన్ మాత్రమే మారతారు. కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం కొత్తగా ఎవరిని నియమిస్తుందనేదే చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కమిషన్ నే రద్దు చేయాలన్న కేసీఆర్ కి సుప్రీం తీర్పుతో విచారణకు సహకరించడం మినహా మరే దారి లేదంటున్నారు ఎక్స్పర్ట్స్.